హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ లక్కీ. ఒక ఫ్యామిలీ ఎమోషన్ అండ్ ఒక గోల్ని సాధించాలనే తపన, ఆ స్ట్రగుల్, అలాగే ఫ్రెండ్స్ మధ్య ఆ బాండ్, ఇలాంటి ఒక ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్తో ఒక చిత్రం మన ముందుకు వస్తుంది. అదే నీ దారి నీ కథ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఉన్న మూవీస్ ఎప్పుడు ఎవర్ గ్రీన్గానే ఉంటాయి. అండ్ స్పెషలీ చెప్పాలంటే ఈ మధ్య ఉన్న యంగర్ జనరేషన్కి ఇలాంటి ఒక మోటివేషన్ అండ్ బూస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్యూటిఫుల్ మూవీకి సంబంధించిన టీమ్ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. సో ఎన్నో విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. హలో ఎవ్రీవన్. హాయ్. ఎంత బ్రైట్గా చాలా చక్కగా ఉన్నారు. అంత బ్రైట్ కాన్సెప్ట్తోనే వచ్చారు మా ముందుకి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి మూవీస్ చాలా మిస్ అవుతున్నాం మేము ఈ జనరేషన్లో. బికాజ్ చూస్తున్నాం కదా ఎంతవరకు సోషల్ నెట్వర్క్ కావచ్చు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది నెగటివిటీ అనేది. సో ఒక యూత్కి మంచి డైరెక్షన్ అనేది ఒక మూవీ త్రూ మనం చెప్తున్నాం అంటే గ్రేటే. సురేష్ గారు, సో హ్యాపీ టు సీ యూ అండి. ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మూవీస్ చేస్తున్నారు కాబట్టి 80s నుండి. మీకు ఎలా అనిపించింది యంగర్ జనరేషన్తో వర్క్ చేయడం కావచ్చు? ఎనీ చేంజెస్ యూ నోటీస్డ్? అంటే ఏ డికేడ్కి ఆ డికేడ్ యంగర్ జనరేషన్ అంటూనే ఉన్నారు. నేను యాక్ట్ చేస్తూనే ఉన్నాను సిగ్గు లేకుండా. నో యాక్చువల్లీ ఐ ప్రిఫర్ వర్కింగ్ విత్ యంగర్ జనరేషన్. ఎందుకంటే వాళ్ళకున్న జీల్ కానివ్వండి, మోటివేషన్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, ఇట్స్ ఆల్ వెరీ హై. అండ్ అక్కడ నుంచి నేను ఐ ఆల్సో డ్రా సమ్ ఎనర్జీ ఫ్రమ్ ఇట్. అండ్ ఆ కళ్ళల్లో దే హ్యావ్ స్టార్స్ ఇన్ దర్ ఐస్. దే లుక్ ఫార్వర్డ్ టు బ్రైటర్ ఫ్యూచర్. సో ఎన్ని సంవత్సరాలు చేసిన తర్వాత నేను ఏముంది అన్న ఫీలింగ్ రాకుండా వాళ్ళు నన్ను ఆపుతారు. దే స్టాప్ మీ అండ్ టెల్ మీ దట్ దెర్ ఇస్ సో మచ్ మోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో ఇటువంటి సినిమాలు దేర్ ఆర్ స్లైస్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఎక్కువ మెలో డ్రామా లేకుండా ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు తీసుకున్న చాయిస్ని నువ్వు ఫాలో అవ్వడం ఎంతవరకు ఇంపార్టెంట్, అండ్ ఆ చాయిస్లో నువ్వు ఎంత దూరం వెళ్ళగలగడం కోసం, నువ్వు ఎన్ని సాక్రిఫైసలు చేయాలి, ఇవన్నీ వచ్చి ఎక్స్ప్లోర్ చేసే సినిమా ఇది. ఒక ఫాదర్ హూ డజంట్ స్టాప్ హిస్ సన్ ఫ్రమ్ డూయింగ్ వాట్ ఎవర్ హీ వాంట్స్, అది నా క్యారెక్టర్. సో దిస్ ఇస్ ద సన్ హూ వాంట్స్ టు కార్వ్ హిజ్ ఓన్ పాత్. అప్పటికి ఇప్పటికీ వర్కింగ్ స్టైల్ అనేది మారుతూ ఉంటుంది. సెట్స్ కావచ్చు, ఆన్ సెట్స్లో. సో ఫస్ట్ అసలు డైరెక్టర్ గారితో వర్క్ చేయడం అనేది ఇప్పుడున్న జనరేషన్ ఉన్న డైరెక్టర్ కాబట్టి, యంగెస్ట్ డైరెక్టర్ కాబట్టి, మీరు ఏమన్నా ఎటువంటి అప్డేటెడ్ వర్షన్స్ చూసుంటారు వర్కింగ్ స్టైల్లో? డైరెక్టర్ ఇస్ డైరెక్టర్ అండి, నెంబర్ 1. ఓకే, అంటే రెస్పెక్ట్ యాజ్ అ డైరెక్టర్. ఈ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది మొదటి నుంచి మా జనరేషన్ అట్లీస్ట్ మేము డైరెక్టర్ మాటని జవదాటం. మేము ఆయన ఇది కావాలంటే ఇదే, మీరు కావాలంటే అని అడగండి. ఏ రోజు నాకు ఇది కావాలంటే లేదండి నేను ఇలా చేస్తే బాగుంటుందేమో చూడండి అని ఎప్పుడు అనలేదు. ఇది ఇది ఆయన అడిగాడు కదా, సరే ఇది బాగా చేసి చూపిద్దాం ఆయనకి అనే పరిస్థితి. నెంబర్ 2, ఒక సీన్ని ఎన్ని కోణాలుగా చూపించాలి అనడంలో పెద్ద తేడా ఉండదండి. ఒక సీన్ని బాగా చెప్పాలనుకుంటే ఆ బాగా చెప్పడానికి వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. చెత్తగా చెప్పాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో బాగా చెప్పడం అనేది నేను చూశాను ఆయనలో. నాకు ఎక్కడ కొత్త డైరెక్టర్ అనే ఫీల్ కనిపించలేదు. ప్లస్ ఎక్కడో చాలా ఎక్కువ హోంవర్క్ చేశాడని నాకు అనిపించింది. ఎందుకంటే హీ వాజ్ షూర్ దిస్ ఇస్ వాట్ హీ వాంట్స్. తన యాక్టర్స్ దగ్గర నుంచి ఇదే కావాలి, ఆ మూమెంట్ దగ్గర నుంచి, కెమెరా బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి, అండ్ కెమెరా మూమెంట్ దగ్గర నుంచి హీ వాజ్ ఇన్ కంట్రోల్. నాకు ఆ కంట్రోల్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక క్యాప్టెన్కి డైరెక్షన్ లేకపోతే మనకి డైరెక్ట్ చేయడం కష్టం. ఎట్లా ఉంటుందంటే, ఒక మేస్త్రికి ఇల్లు కట్టడం తెలియకపోతే ప్రతి కూలోడు వచ్చి ఏమంటే ఇటుకరా ఇటేయండి, ఆ ఇటుకరా ఇటేయండి అంటుంటాడు. సో అది కుక్కలు చెప్పి విస్తరైపోద్ది. సో ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ షుడ్ బీ ఇన్ కంట్రోల్. హీ షుడ్ నో వాట్ ఈస్ డూయింగ్ అండ్ హీ న్యూ వాట్ హీ వాజ్ డూయింగ్. హీ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ దట్ ఐ లవ్డ్. ఎందుకంటే everybody wants to be part of a film which has control, which is going in the right direction, because if it goes in the right direction it will be a success. And success మాట దేవుడు ఎరుగు, అట్లీస్ట్ ఇట్ విల్ బీ అ గుడ్ ప్రోడక్ట్. ఎందుకంటే గుడ్ ప్రోడక్ట్ వరకే మన చేతిలో ఉందండి, సక్సెస్ అనేది జనం చేతిలో ఉంది. సో గుడ్ ప్రోడక్ట్ వరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఐ థింక్ ఇట్స్ డన్ వెల్ అండ్ కాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్. మా హ్యాండ్సమ్ హీరో ఉన్నారు,
మా హ్యాండ్సమ్ హీరోయిన్ ఉంది, సారీ బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది. సో వస్తాను మీ దగ్గరికి కూడా వస్తాను. అదే. సో అండ్ డైరెక్టర్ హూ నోస్ వాట్ ఈస్ డూయింగ్. అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆన్ పేపర్ దేవ్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్, ప్లస్ దేవ్ డన్ ఆడిషన్స్, దేవ్ డన్ టేబుల్ వర్క్ ఆల్సో, వర్క్ షాప్స్ చేస్తున్నారు. సో షూటింగ్కి వచ్చేసరికి వర్క్ బికేమ్ మచ్ ఈజియర్ అండ్ ఐ లైక్ దట్. ఎస్ ఎక్కడ ఒక కొత్త యూనిట్, కొత్త సెట్, కొత్త డైరెక్టర్తో పనిచేస్తున్న ఫీల్ కలగలేదు నాకు. వండర్ఫుల్. అంటే ఎక్కడ మీకు సజెషన్స్ ఇవ్వాలని కూడా అనిపించలేదు అయితే? నేను ఎప్పుడు సజెషన్స్ ఇవ్వనండి. ఎందుకంటే గేర్ అనుకోండి, ఈగో అనుకోనివ్వండి, బట్ ఏమీ తెలియనోడికి సజెషన్స్ ఇచ్చి వాడిని ఒక తెలివైన వాడిని చేయడం తప్పు. ఓకే, తెలిసినోడికి సజెషన్ ఇచ్చి వాడి చేతి తిట్లు తినుకోవడం తప్పు. ఓకే. But to add to that also, for me personally, దీని మీద వర్క్ చేయడం is, it's not like I know everything. Naku, I'm still learning as we do things, and I was fortunate enough my entire team, be it in front of the camera or behind, were willing to extend anamata. They were all meeting me halfway. ఎక్కడన్నా నాకు ఒకవేళ if I was like ఏంటి ఇక్కడ, if there's something that needs to be figured out, ఒకవేళ నాకు అది ఫుల్గా తెలియట్లేదు అంటే whoever could in their job would help me with it. So అలానే ఇప్పుడు on the acting end also, so I would bring some improvisations which would actually add so much to the character that sometimes I would not have thought of. Genuinely it made a lot of sense. So I was like, okay, yes. So alaga end product became a very good thing because everyone's contribution to it is there and what everyone extended themselves to it. అండ్ వంశీ గారు ఎప్పుడైతే స్టోరీ తీసుకొచ్చారో మీ దగ్గరికి, ఎక్కడో ఒక దగ్గర మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు. నా లైఫ్ స్టోరీ కనెక్ట్ అయ్యారండి. ఎందుకంటే నా కొడుకు హీరో అవుతాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందరూ అనుకున్నారు నేను వాడిని ఎంకరేజ్ చేస్తాను, ఎలాగైనా సరే వాడిని తోస్తాను ఇటు సైడ్ అని. సో వాడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి నేను తన ఫ్రీడమ్కి వదిలేశాను. సో నాలాంటి ఒక తండ్రి కథ అని తెలిసినప్పుడు ఎగిరి గంతేసి ఓకే రైట్. వండర్ఫుల్. ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. సార్ ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నారో, తను ఎలా తన ఫాదర్ సన్ని రిలేట్ చేసుకున్నారో, ఫర్ మీ ఇట్ వాజ్ మై ఫాదర్. ఎగ్జాక్ట్గా రియల్ లైఫ్లో ఇలానే సపోర్ట్ చేస్తారు మా డాడీ. సో తను వాళ్ళ సన్కి ఎలా సపోర్ట్ చేస్తారో నాకు ఈ సెట్ పైన ఈక్వేషన్ అంత ఫాస్ట్గా సెట్ అయింది. ఓకే, అంటే రియల్ లైఫ్లో అట్లీస్ట్ ఎక్కడో సంతృప్తిగా ఉంది కాబట్టి మీరు సెట్స్ పైన అలా కనెక్ట్ అయిపోయారంటారా? సంతృప్తి లేదు, ఇట్ వాజ్ లైక్ తృప్తి ఉంది. ఆ తృప్తి వల్ల కనెక్ట్ అయ్యాం. So when we wrote it also, Nenu and Murli were the writers. I was very particular saying this has to be the most relatable film ever. చూసిన ప్రతి ఒక్కరికి అట్ సమ్ పాయింట్ అది నేనే కదా అనే ఫీలింగ్ రావాలి. సో అది వెళ్ళాలి అంటే లైక్ వీ హ్యావ్ టు గ్రౌండ్ ఇట్ లైక్ టోటల్, లైక్ ఇట్ హ్యాస్ టు ఫీల్ సో అథెంటిక్ అండ్ రియల్, వేర్ ఎవ్రీవన్ హూస్ వాచింగ్ ఇట్ ఫీల్ లైక్ ఓ యా that's me. It does not have to be Arjun. It could be Suresh Gar character. And as a father, some people can think, oh, that's me. Someone who's watching could feel like they're Vijay, they're Rahul, whoever it is. And Dani Rasaka, that was also my hook anamata. When I was talking to Tejesh, who was a producer, and దీనికి మనుషులు ఎలా తేవాలని నాకు tell them what it is about, they'll come because they'll feel like at some point, oh yeah, this is me that's talking through these అనేది will get people on board. And so that's how నేను ఇప్పుడు సార్తో కూడా I actually didn't personally meet him. Phone call లోనే we spoke anamata before he even said yes. I gave him, I told him, okay, see, this is the father, this is what we're trying to portray a father role to anedi annappudu he was like, yeah, I like it, it makes sense to me ani. So everyone, the majority, even if you see those 2-3 English names on our cast crew list, they all came because they were able to resonate at some juncture lo, oh yeah, ఇది నాకు నా స్టోరీ అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. దట్స్ వై వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ ఎవ్రీవన్ టుగెదర్. వంశీ గారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే యాక్షన్ థ్రిల్లర్ బేస్డ్ మూవీస్ ఎక్కువ అవుతున్నాయి. అందరూ కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ లైక్ చేయడం వల్ల అలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయా, లేకపోతే అసలు ఏంటో ఈ మ్యాజిక్ తెలియడం లేదు, కానీ అవి సక్సెస్ కూడా కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. బట్ అంటే ఇప్పుడు ఇది ఈ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఇది ఎవర్ గ్రీనే, చాలా సాఫ్ట్ గోయింగ్, ఎమోషనల్ టచ్ ఉంటుంది. సో ఇది ఎక్కడ ఎంతవరకు అంటే ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో, యాక్షన్ థ్రిల్లర్ కాంపిటీషన్స్లో ఎట్లా రీచ్ అవుతుంది ఆడియన్స్కి అనుకుంటున్నారు మీరు? Everything has its place in this world. So
ఎలా రీచ్ అవుతుంది అంటే ఇంకా దానికి అందుకేగా ప్రమోషన్స్. బట్ ది ఐడియా ఇస్ అన్ని సినిమాలు వచ్చే టైంలో శివ అనే సినిమా వచ్చిందండి. ఇదేంటి సినిమా నాకు అర్థం కాలేదు, ఇదేంటి చేతిలో చైన్ పట్టుకున్నాడు అని ఎవరికి అర్థం కాలేదు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ అట్లాంటి సినిమా చేయాలని ఫీల్ అయ్యారు. సో ఎవ్రీ ఫిల్మ్ నీడ్స్ ఎ బ్రేక్ ఫర్ ఇట్ టు బికమ్ అ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. సో అన్నీ ఒక మూసలో వెళ్ళేటప్పుడు వేరే ఒక ట్రాక్లో ఒక సినిమా వచ్చిందంటే సడన్గా ఆ సినిమాలో ఎక్కడో నిజాయితీ ఉందంటే ఆ సినిమా బాగుంది అని కొంచెం అనిపించినా కూడా డెఫినెట్గా ఆ సినిమాకి అయస్కాంతం లాగా అట్రాక్ట్ అవుతారు. బికాజ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది క్రౌడ్. ప్రియతం అంటే ఇక్కడ మంచి మెసేజ్ ఓరియంటెడ్ అయితే అర్థమవుతుంది. లవ్ ట్రాక్ ఏమైనా డిస్టర్బ్ చేస్తుంది అంటారా? అంటే లవ్ ట్రాక్ ఉంది కదా, మీ మధ్య లవ్ ట్రాక్ కావచ్చు, అసలు ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీరు సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ సిస్టమ్గా ఉంటారా, లేకపోతే ఏంటి అసలు ఎలా ఉండబోతుంది మీ మధ్య కెమిస్ట్రీ? అంటే ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ మల్టిపుల్ లైక్ ఫాదర్ అండ్ సన్ లవ్ స్టోరీ. ఒక యంగ్స్టర్కి తన ప్యాషన్ పట్ల ఉన్న లవ్ స్టోరీ తప్పితే హీరోయిన్తో లేదండి లవ్ స్టోరీ. అదే ఉండాల్సిందే కదా, డిస్టర్బ్ అన్నారు కదా. ఓకే, ఇది చెప్తారేమో అనుకుంటున్నాను నెక్స్ట్ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్తారు, లేదా అనగానే నేను షాక్ అయిపోయాను. సో ఫ్యామిలీ మధ్య ఉన్న లవ్ బాండింగ్ ఇవన్నీ డిఫరెంట్, ఆ హీరోయిన్తో ఉన్న అట్రాక్షన్ అది డిఫరెంట్ అన్నమాట. సో మీ గోల్కి మీరు డిస్టర్బ్ అయిపోతారని ఫీల్ అయ్యారా? ఇంకా దారే కదా నా దారి, నాకు కదా నా గమ్యం చేరలేదు కదా, గమ్యంలో వస్తుంది మా లవ్ స్టోరీ. ఈ మధ్య యంగ్స్టర్స్లో బాగుపడిన తర్వాత ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రేమించిన తర్వాత బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు. సరే, ఇలాంటి ఫిలాసఫికల్ రియల్ లైఫ్ అంటే రిలేటబుల్ ఫిలాసఫికల్ విషయాలు సెట్స్లో ఏమైనా షేర్ చేసుకున్నారా సురేష్ గారు? సురేష్ గారు అంటే నాట్ అవుట్ లైక్ తను సీన్ చేస్తున్నంతసేపు మనకి లైక్ హౌ కెన్ వి మేక్ ఇట్ బెటర్ అండ్ తన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ తన స్టోరీ గురించి లైక్ హౌ ఎలా ఎవాల్వ్ అయ్యారు అలా నాకు నా కంఫర్ట్ జోన్లో పెట్టారు, అంతేగాని ఇలాంటివి డిస్కస్ చేయరా. అంటే ఇప్పుడున్న జనరేషన్, నేను కూడా ఈ జనరేషన్, ఎంత పాజిటివ్ అప్రోచ్ ఉంటే అలా మాట్లాడతారు ఒక పర్సన్? అంటే నాకు బేసిక్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అంటే ఎలా ఉంటుంది ఫీలింగ్ తెలియదు. బట్ వెన్ సార్ అంత కాన్ఫిడెంట్గా అంటే జనరల్లీ ఊరికే చెప్పట్లేదు సార్, లైక్ ఎప్పుడు పిలిచినా లైక్ హీజ్ ఆల్వేస్ దేర్ అండ్ ఇంత కాన్ఫిడెంట్ చెప్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. ఇన్ని సినిమాలు చూసుంటారు, ఇన్ని జర్నీస్ చేసి సార్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఖచ్చితంగా అని చెప్పి దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. చాలా సినిమాలు చేస్తుంటాము. అన్ని సినిమాలకి ప్రమోషన్కి వెళ్ళడం కుదరకపోవచ్చు. కొన్ని సినిమాలకు మనం వెళ్ళకపోయినా పర్లేదు అనిపిస్తుంది, కొన్ని సినిమాలు మనం వెళ్తే హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది, కొన్ని సినిమాలు మనం కూడా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది అటువంటి సినిమా. ఎంత బాగా చెప్తున్నారు తెలుసా, మీరు వినాలనిపిస్తుంది ఇంకా ఇంకా మీరు మాట్లాడుతుంటే. మీకు ఎలా అనిపిస్తుంది? సో అంజనా, మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? So my character's name is Shruti. Shruti is a self-made, no-nonsense person. She's also a passionate musician. So appudu first lo Vamsi, the way he introduced the film itself to me, first he sent the character bio anamata, Shruti's bio. Tarvata film summary. నేను చూడంగానే ఐమ్ లైక్ వావ్, యు నో ద వే వావ్ అనిపిస్తుంది కదా. Yeah, the way, I mean, it's so professional and it's how generally things should be. As soon as I heard the story, our team spirit, oka orchestra's spirit undi kada, that was very relatable and I could relate with that. And Shruti is also an important part of this, you know, and she has seen certain things in life and perseverance is one of her key important things. క్రూషియల్ పర్స్పెక్టివ్ త్రో చేయడానికి ఉంటుంది అనమాట క్యారెక్టర్. సో అంతే ఎంటైర్ స్టోరీ మ్యూజిక్ మీద బేస్ అయి ఉంటుందా? ఒక గోల్ దానికి అంటే మ్యూజిక్ ఇస్ డెఫినెట్లీ వెరీ కీ ఎలిమెంట్. అంటే ఇప్పుడు మ్యూజిక్ తీసేసి పోనీ రేపు ప్రీతం షెఫ్ అవుదాం అనుకుంటున్నాడు అన్న సినిమా మారదు. బికాజ్ థీమ్ ఇస్ పర్సివరెన్స్. ఒక పని నేను ఇది ఎలానా సాధిద్దాం అనుకుంటున్నా, వచ్చినప్పుడు ఆగుతానే వెళ్తాను అనేది.
దాన్ని మేము వి యూజ్ మ్యూజిక్ యాజ్ ద టూల్ అంతే. ఐ వుడెంట్ సే ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్, బికాస్ మ్యూజిక్కి ఒక పవర్ ఉంది విచ్ ఇస్ లైక్ ఇట్ కెన్ రియలీ గెట్ యూ టు ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్. ఇట్ డజంట్ నెసెసరీ మీన్ హ్యాపీ ఆర్ సాడే కాదు, ఎనీ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్. సో ఈ స్టోరీకి ఐ థాట్ ఓకే, లెట్స్ యూజ్ మ్యూజిక్ యాజ్ దట్ టూల్ టు యాక్చువల్లీ బ్రింగ్ దట్ స్టోరీ టు లైట్. యా, సో పోస్టర్లో చూస్తుంటే గిటార్ కనిపిస్తుంది. మీ ఫేవరెట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో చెప్తారా ఒక్కొక్కరు? అది గిటార్ కాదు. ఓకే, మీ అదే మీరు చాలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తారు మూవీలో. సీరియస్లీ? అంటే it's an orchestra, so we use a different sections of instruments. సో మీ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్? Mine, I'm a pianist. I was a pianist. Oh. Yeah. Wow. So tarvata for like 10 years I was playing, and then I stopped for some time. ఓకే, సో మీది? వయలిన్. Violin. నా జీవితంలో మొదటిసారి మ్యూజిక్ ఏడ్చింది వయలిన్కి. సో అప్పుడు నాకు అర్థమైంది దర్ ఇస్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దట్ కెన్ మూవ్ మీ, దట్ కెన్ గో డీప్ విద్ ఇన్ మీ అండ్ మేక్ మీ ఫీల్ సంథింగ్ దట్ ఐవ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. సో వయలిన్ అంటే అంత ప్రేమ, రెస్పెక్ట్ నాకు. అంటే ఆ వయలిన్లోనే దెర్ ఇస్ ఎలక్ట్రిక్ వయలిన్ అండ్ దెర్ ఇస్ నార్మల్ వయలిన్. అండ్ ఎలక్ట్రిక్ వయలిన్ ఉత్తేజాన్ని ఇస్తుంది, గివ్స్ యూ రష్, Yes. ఎనర్జీ, లేచి పరిగెత్తాలి, ఎక్కడికి పరిగెత్తాలి తెలియదు అన్న ఫీలింగ్ Kind of ఇస్తుంది. motivation. Kind of motivation. And that hollow violin gives you the goosebumps. It somewhere takes you somewhere like else. emotional connection. ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. Yes. అండ్ ఎస్పెషలీ ఇళయరాజా గారు వాడే వయలిన్ పీస్లు ఉన్నాయి చూడండి, అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. నాకు పియానో, నేను పియానిస్టే. 3 months ట్రైన్ అయ్యాను. బట్ అంటే మొత్తం మ్యూజిక్ రాదు, కానీ నేను మన మూవీలో ప్లే అవుతున్న ట్రాక్స్ అయితే ఐ కెన్ ప్లే రైట్ నోట్స్లో. ఇది ఎట్లా ఉందంటే నేను కూడా యాక్టర్ అన్నట్టు ఉంది, నేను చెప్పినట్టు ఉంటుంది. మీరు హీరోనే సార్. అంటే ఇప్పుడు నేను కూడా యాక్టర్ అని నేను చెప్పినట్టు ఉంటుంది. నేను పియానిస్ట్ సార్. ఓకే, మీ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్? I love listening to the guitar. I think guitar and the range and electric guitar, I love it. వండర్ఫుల్ అండి. సురేష్ గారు, ఇప్పుడున్న యంగర్ జనరేషన్లో ఒక 5 బ్యాడ్ ఎలిమెంట్స్ ఏమన్నా మీరు తీసేయాలి అంటే, నచ్చని ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? సెల్ఫీ. ఓకే, ఇక్కడ సెల్ఫీ పిక్చర్లు ఎవరు ఉన్నారు? అందరూ ఉంటారు. అందరూ ఉంటారు. కొంచెం ఎక్స్ట్రా You won't even find a regular photo of me. Forget selfies. తర్వాత బాగా రాడు, సో నేను అసలు తీను. రొమాన్స్ టెక్స్ట్. మేమందరం బాగా కనెక్ట్ అవుతున్నామో లేకపోతే విని? ఎందుకంటే టెక్స్ట్ అనేది వస్తున్నావా, కింద కారు ఉంది వరకే నాకు ఇష్టం. భోంచేశారా, మీరు భోంచేయకపోతే నేను చేయలేను. ఇది సుత్తి సోది నాశనం చెత్త టైప్లో వెళ్ళిపోద్ది అది. Oh my God. నీకే. నాకు ఎక్కడ connect ఆటో అవుతుంది. వెనకాల రా. సో సెల్ఫీ, రొమాంటిక్ టెక్స్ట్, ఓకే, తర్వాత సోషల్ మీడియా అనొచ్చు కానీ బట్ చాలా విషయాలు మనం ప్రమోట్ చేసుకుంటున్నాం సోషల్ మీడియాతో. సో సోషల్ మీడియా అనలేను. ఆ తర్వాత చాలా ఉన్నాయండి మనకి ప్లాట్ఫామ్స్. మన ఇండియా నుంచి ఎందుకు ఆ ప్లాట్ఫామ్ రాకూడదని నాకు ఒక చిన్న మనసులో ఒక బాధ. అది తొందరలో పూర్తవుతుందని నేను కోరుకుంటున్నాను. బికాజ్ వీ హ్యావ్ ఎక్స్, వీ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, వై కాంట్ ఇండియా హ్యావ్ ఇట్స్ ఓన్? సో దట్ అది. తర్వాత ఇంకోటి డేటింగ్ యాప్స్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. ఎందుకంటే ఏవి నిజాయితీ కాదు. ఎందుకంటే ఒక మనిషి ఎదురు పెట్టుకొని మాట్లాడి నువ్వేంటి నేనేంటి అని అర్థం చేసుకోవడం కంటే ఎవడో 50 ఏళ్ళ ముసలోడు గడ్డా పెంచుకొని ఐఎమ్ 16 year old రీటా అంటుంటే నువ్వు దాన్ని నమ్మేసి సో రీటా ఏమంటావు? మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు, విషయాలు కళ్ళకి కట్టినట్టు చెప్తున్నారు. రీటా నన్ను చూస్తున్నారేంటి? మీరు ఆ పేరుకి కనెక్ట్ అవుతుంటే చూస్తున్నా నేను. అంత స్పాంటేనియస్గా రీటా అంటే. అండ్ నెక్స్ట్ దేవుడి దేవల్ల టిక్ టాక్ వెళ్ళిపోయింది ప్లీజ్. తర్వాత రీల్స్ వచ్చాయి ఇక. రీల్స్ మన జీవితాలతో ఆడుకుంటున్నాయి ఇప్పుడు. సో తక్కువ ఆడుకోలేదు. అవును, ఇంకేముంది అంతే అనుకుంటా. ఐ డోంట్ నో.
బట్ ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల మనం నిజాలు మాట్లాడుకోవడం చాలా తగ్గిపోయిందండి. వీఆర్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ నాట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్, వీఆర్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ టు షో పీపుల్ అవర్ ఎక్స్పీరియన్స్. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫోన్ని పాకెట్లో పెట్టుకొని ఆ ప్లేస్ని అట్లా చూస్తూ ఆస్వాదిస్తూ ఒక 2-3 సార్లు కళ్ళు మూసి కళ్ళు తెరిచి దిస్ ఇస్ వాట్ ఐ హవ్ ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు థింక్ వెన్ ఐ రిమెంబర్ దిస్ అని అనుకోగలిగితే ఇట్ ఈస్ బెటర్ దెన్ 1000 పిక్చర్స్ దట్ యూ కెన్ టేక్ ఆర్ 1000 సెల్ఫీస్ దట్ యూ కెన్ టేక్. ఫస్ట్ లొకేషన్కి వెళ్తే తీయాల్సింది ఫోనేగా. ఫస్ట్ ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళి మంచి నీళ్ళు కనపడితే వేర్ ఇస్ మై ఫోన్ యార్, వేర్ ఇస్ మై ఫోన్ ఏంటిది అంటే యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ విత్ యువర్ ఐస్. You need your phone to experience it, and you need to tell people that you experienced it. So you telling people is more important than you experiencing it. ఓకే. సో అంటే నీ ఆస్వాదన సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, మిగతా వాళ్ళకి చెప్పుకోవడం ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. దట్ ఈస్ నాట్ ఎంజాయింగ్ లైఫ్, దట్ ఈస్ టెలింగ్ పీపుల్ యు ఆర్ ఎంజాయింగ్ ఫేక్ లైఫ్. సో ఐ థింక్ ఐమ్ డన్. వంశీ గారు ఒక 5 పాయింట్స్ చెప్పండి. ఇప్పుడు ఈ ఆడియన్స్ అంటే రైట్ నౌ ఈ కొంచెం మారింది కదా మూవీ ట్రెండ్ కావచ్చు, సో ఈ మూవీతో 5 పాయింట్స్ చెప్పండి వేర్ ఆడియన్స్ కెన్ కనెక్ట్. One is I can actually start where he ended. If they can come to the theatres, they should actually experience it. There are a lot of elements that are built into the film which gives you a lasting experience anamata. After you see it, it's like me telling you ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇలా వినిపించిన ఇలా ఉంటుంది అన్నది, బట్ యూ సిట్టింగ్ దేర్ అండ్ దెన్ టేకింగ్ ఇట్ ఆల్ ఇన్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఎవ్రీవన్ విల్ రిమెంబర్. సో దట్ ఈస్ వన్ ఫర్ షూర్. వెన్ ఐ సే వెన్ ఎవ్రీవన్ ఆస్క్స్ మీ ఈ సినిమా గురించి ఏంటి అంటే కమ్ సిట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్, you'll know for yourself what it is అనేది. 2 is it's very relatable, extremely relatable. ఇప్పుడు ప్రతి మనిషికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎక్కడో ఒక మూలలో అన్న ఉంటుంది. సినిమాల్లో నేను స్క్రీన్ మీద ఉంటే ఎలా ఉంటుంది అబ్బా అనేది వచ్చి ఇఫ్ యూ సిట్ ఇన్ ద థియేటర్ అట్ సమ్ పాయింట్ సమ్వేర్ యుల్ ఫీల్ లైక్ దట్స్ మీ, ఎవ్రీవన్ యుల్ ఫీల్ లైక్ దట్స్ మీ. సో దీస్ 2 అయితే ఫర్ షూర్ ఐ విల్ ఆల్వేస్ టెల్ ఎనీవన్ అబౌట్ ద ఫిల్మ్. 3, the music is just, it'll take you to places depending on which track you're listening to. It'll ante nenu personally I believe in you know music, movies and sports. They can touch a lot of emotions in any human being. So in this movie music will do that for you. It could be any kind of emotion that I can't tell you. Kuchun valliki evaru denik touch avtaro నాకు తెలియదు. So yeah, mainly these 3 for sure. Yes. అంటే ఇనిషియలీ ట్రైలర్ చూసి నేను ఎప్పుడైతే వచ్చాను ఇంటర్వ్యూకి నాకు అనిపించింది అందరూ కొత్త వాళ్ళు వస్తున్నారు. సో స్టోరీ కూడా స్టోరీ ఈజ్ గుడ్, బట్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనే పాయింట్ దగ్గర ఐ వాజ్ థింకింగ్ సరే విందాం, లెట్స్ సీ అసలు ఇంటర్వ్యూలో మనం మాట్లాడదాం తెలుసుకుందాం ఏంటి అని. బట్ ఈ కన్వర్జేషన్ తర్వాత నాకు చాలా మంచి గుడ్ ఫీలింగ్ వచ్చింది. అంటే స్టోరీలో చాలా వరకు మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఆ ప్లాట్ అనేది చాలా క్లియర్ కట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ గుడ్ మూవీ అనే ఫీలింగ్ నాకు ఇచ్చారు మీరు. మీకు 10 minutesలో వచ్చిందంటే అక్కడ 2 hours ఉంది అంత ఫీల్ అవుట్. సో యాంప్లిఫై దట్. ఇన్స్టింక్టివ్లీ ఒక విషయం మాత్రం నేను చెప్పగలుగుతున్నాను, ఎక్కడో వీళ్ళు డౌన్ ప్లే చేస్తున్నారు. నేను కూడా ఇప్పటివరకు ఒక సింగిల్ నోట్ వినలేదు, కానీ somewhere I feel it's a bloody feeling. I feel that music is going to be the biggest plus for this film. ఎక్కడో నా 6th sense కొడుతోంది నాకు, ఎందుకు అలా కొడుతుందో నాకు తెలియదు, నాకు ఎందుకు అది వచ్చేస్తుంది నాకు. డెఫినెట్లీ a very big aspect and it will work for sure. ఇప్పుడు ఇవాళ అర్థం అవ్వకపోయినా I like for sure రేపు it will catch up. The music on this will definitely catch up. ఎస్. సో చాలా పాజిటివ్ ఫీలింగ్ నాకు ఇచ్చారంటే ఆడియన్స్కి డెఫినెట్లీ ఇస్తున్నారు మీరు, అర్థమైపోయింది. అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సినిమా బాగా ఆడితే అన్ని మంచి విషయాలు జరుగుతాయి. ఇలాంటి కొత్త టాలెంట్ ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఈ టాలెంట్ విల్ బికమ్ స్టార్స్ అండ్ I hope I'll get to work with them again and again. Wow. So nice. I wish them all the very best. So nice. Thanks అండి. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.